యాక్షన్. రెడీ 3, 2, 1. శ్రీనివాస్ గారు, ఈ ఆపరేటింగ్ సిస్టమ్లలో మ్యాక్కు విండోస్కు డిఫరెన్స్ ఏంటి? ఏది బెటర్ అంటారు మీరు? ఓకే, ఈరోజు వాడుతున్నటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ కాదండి. మొదటి నుంచి వెళ్ళి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వేరు. ఇది పబ్లిక్ వెరీ ఈజీ యాక్సెస్ వాడడానికి. అదే మ్యాక్లో చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ రిస్ట్రిక్షన్స్ కొంత డబ్బున్న వాళ్ళే అది మ్యాక్ బుక్స్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. అందుకోసం లోయర్ పీపుల్ వాడలేకపోతున్నారు. అంటే మ్యాక్ రెండింటిలో ఏది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది? పర్ఫార్మెన్స్లో మ్యాక్ బెటర్. అడ్వాంటేజెస్ ఎక్కువ ఏముంటాయి విండోస్తో పోల్చుకుంటే? అంటే దాన్ని మల్టీమీడియా సైడు ఎక్కువ యూజ్ చేస్తారండి మ్యాక్ను. ఓకే, ప్రొఫెషనల్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. విండోస్ ఎవరైనా వాడుకోవచ్చు. ఓకే, స్కూల్ పిల్లల దగ్గర నుంచి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వరకు కూడా వాడుకోవచ్చు. సరే. అయితే ఇప్పుడు అంటే ప్రొఫెషన్కు సంబంధించి మనకు ఒక ప్రశ్న వచ్చింది. రమేష్ పోస్ట్ చేశాడు దాన్ని. వాట్ ఇదే డిఫరెన్స్ ఈ సిస్టమ్ ఇంజనీర్కు నెట్వర్క్ ఇంజనీర్కు ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఇద్దరు సేమ్ వర్క్ చేస్తారా లేకపోతే ఏంటి ఆ డిఫరెన్స్? అంటే హార్డ్వేర్ నేర్చుకున్న పర్సనే నెట్వర్కింగ్ నేర్చుకుంటాడు. ఓకే, తను చేసేటువంటి ప్రొఫెషనల్లో ఒక కంపెనీలో జాయిన్ అయిందంటే దానికి ఒక సపరేట్ వింగ్ ఉంటుంది, హార్డ్వేర్ ఇంజనీర్ అని చెప్పేసి. ఓన్లీ సిస్టమ్స్ మెయింటైన్ హార్డ్వేర్ చూసుకోవడానికి రిక్రూట్ చేసుకుంటారు. ఓకే, నెట్వర్క్ అండ్ సాఫ్ట్వేర్ చూసుకునే అతను నెట్వర్క్ ఇంజనీర్ అంటారు. ఇంకా డెడికేటెడ్గా సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అండ్ సాఫ్ట్వేర్ డేటాబేస్ ఇది మెయింటైన్ చేసేవాడిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు. స్క్రిప్ట్ ఇదంతా మెయింటైన్ చేసేవాడిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు. నెట్వర్క్ కేబులింగ్, రౌటర్ కనెక్టివిటీ, సర్వర్ మెయింటెనెన్స్ ఇదంతా చూసేవాడు నెట్వర్క్ ఇంజనీర్. వీటిని పార్ట్స్ ఏదైతే ప్రాబ్లం వస్తుందో కంప్యూటర్కి అయినా కూడా ల్యాప్టాప్స్కి అయినా కూడా ఏ ప్రాబ్లం వస్తే అది రెక్టిఫై చేసేవాడిని హార్డ్వేర్ ఇంజనీర్ అంటారు. ఓకే, ఇది అంటే వేరియేషన్స్. జనరల్గా వీళ్ళ టైమింగ్స్ స్ట్రెస్తో ఉంటుందా ఈ వృత్తిలో? ఇప్పుడు హార్డ్వేర్ ఇంజనీర్కు ఒక ప్రాబ్లం వచ్చిందంటే అది మదర్ బోర్డ్ ప్రాబ్లమా, దాంట్లో ఉన్న యాక్సెసరీస్ ఇంకా ఉన్నాయి. ర్యామ్ ఉంది, హార్డ్ డిస్క్ ఉన్నది, పవర్ సప్లై ఉన్నది, ప్రాసెసర్ ఉన్నది. అది ఎక్కడ ఐడెంటిఫై చేసేంత వరకు వాడికి టెన్షనే ఉంటుంది. ఓకే, ఐడెంటిఫై చేసి స్క్రీన్ మీద ఏది స్క్రీన్ ఆన్ అయ్యేంత వరకు కూడా హార్డ్వేర్ ఇంజనీర్ టెన్షన్తోనే ఉంటాడు. అదే నెట్వర్క్ ఇంజనీర్ అయితే ఒక సిస్టమ్ నుంచి వెళ్ళి ఇంకో సిస్టమ్కి డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నదా, ఒక 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, 100 మందికి ప్రింటర్ యాక్సెస్ ఉన్నదా, లేదు డేటా యాక్సెస్ ఉన్నదా, ఈ నెట్వర్క్ ఇంజనీర్కి ఉన్నటువంటి ప్రెస్ అంటే. అయితే మనకు జగన్ అంటే సిమిలర్ టాపిక్. జగన్ అనే వ్యక్తి మనకు మీడియా ఎఫెక్ట్స్లో ఒక చిన్న పోస్ట్ చేశాడు. అయితే ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీ వస్తుంది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ టెక్నాలజీని మనము నెట్వర్కింగ్లో కావచ్చు, లేకపోతే హార్డ్వేర్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడంలో కావచ్చు, ఎంతవరకు వాడుకోవచ్చు, అసలు పనికొస్తుందా లేదా? ఓకే, ఇది చాలా చెప్పుకోదగ్గ రెజల్యూషన్ అండి ఏఐ టెక్నాలజీ అనేది. ఇటు హార్డ్వేర్ ఇంజనీర్కు హార్డ్వేర్కు చాలా రిలేటెడ్ అండి. ఓకే, ఓల్డెన్ డేస్లో మదర్ బోర్డుకు కొన్ని కోడ్స్ ఉండేవి. ఆ కోడ్స్ను కంపేర్ చేసుకొని ఈ మదర్ బోర్డులో ఈ ప్రాబ్లం ఉన్నదని చెప్పేసి వాడు చదువుకొని కంటెంట్ చదువుకొని ఆ పార్ట్ని రిప్లేస్ చేసేవాడు. ఓకే, ఇప్పుడు అట్లా లేదు. ఏఐ టెక్నాలజీ తర్వాత దాని యొక్క ఓన్లీ సింగిల్ వర్డ్, ఒక ఐసీ దాన్ని ఒక నంబర్ కనుక దానికి మెన్షన్ చేసినట్టయితే దానికి ప్రాబ్లం ఏంటిదని చెప్పేసి కంప్లీట్ సినారియో అది ఏఐలో ఇచ్చేస్తుంది. అదే నెట్వర్క్ ఇంజనీర్కు ఈ నెట్వర్క్ ప్రోటోకాల్ కనుక ఏది ఐడి చెప్పినట్టయితే అక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉన్నదని చెప్పేసి అది టోటల్లీ సమ్మరీ డిస్ప్లే చేస్తుంది. అది సాఫ్ట్వేర్ కూడా అంతే. సాఫ్ట్వేర్ సింగిల్ వర్డ్తోని మొత్తం స్క్రిప్ట్ అంతా రాసి పెట్టేసేస్తుంది.
ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీతో అడ్వాన్స్ అయితే ఇది ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ రెక్టిఫై చేయడంలో ఉపయోగపడుతుంది. 100% ఉపయోగపడుతున్నది. అచ్చా. ఫ్యూచర్ కూడా కంప్లీట్ క్లౌడ్ కూడా అదే మెయింటైన్ చేసి ఇస్తుంది. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనకు మనోహర్ ఒక ప్రశ్న వేశారు కోరాలో. ఓకే సార్. సో కంప్యూటర్ స్పీడు ఎలా పెంచుకోవచ్చు, కంప్యూటర్ స్పీడ్ ఎలా పెంచుకోవాలి అనేది ఆయన ప్రశ్న. ఓకేనండి, మంచి మాట అడిగారు. కంప్యూటర్ స్పీడ్ అంటే డిపెండ్స్ ఆన్ వర్షన్, ఓకే, డిపెండ్స్ ఆన్ మోడల్. అది పెంటియమా లేకపోతే కోరల్ 4 లేదా అడ్వాన్స్డ్ i3 i5 అని చెప్పేసి దీంట్లో వేరియేషన్స్ ఉంటాయి. దాంట్లో లోయర్ వర్షన్ ఉండడానికి ర్యామ్ పెంచుకోవచ్చు, ప్రాసెసర్ మాత్రం చేంజ్ చేయడానికి లేదు. ఓకే. సరే, దాని యొక్క బాడీని మనము కూడా మార్చవచ్చు. మనకు లుక్ వైజ్గా బాగుండాలంటే బాడీ చేంజ్ చేసేయచ్చు. సిపియు అంటారు దాన్ని, కంప్లీట్ సిపియు బాడీ అంటారు. అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అండి. ఇప్పుడు యాంటీ వైరస్, సో గణేష్ యూట్యూబ్లో ఒక ప్రశ్న అడిగాడు మా యూట్యూబ్ ఛానల్లో. సో వాట్ ఈస్ ద మోస్ట్ రిలయబుల్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్? మంచి సాఫ్ట్వేర్ ఏంటి మన పర్సనల్ సిస్టంలో వాడటానికి? అసలు యాంటీవైరస్ వల్ల యూజ్ ఏమైనా ఉందా? ఒకప్పుడైతే దాదాపుగా యాంటీవైరస్ డిమాండ్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు మనం అంత వినట్లేదు. ఇప్పుడు సిస్టమ్కు ఆటోమేటిక్గా అవసరమా, లేకపోతే సిస్టమ్తో పాటే వస్తుందా, మనం సపరేట్గా కొనుక్కోవాలా? మంచి మాట అండి. ఇది సిస్టమ్కు ప్రైవసీ అండ్ ఫుల్ సెక్యూర్. ఓల్డెన్ డేస్లో థర్డ్ పార్టీ అని చెప్పేసి, మెక్యాఫీ అని చెప్పేసి, అవాస్ అని చెప్పేసి రకరకాలుగా మార్కెట్లో యాంటీవైరస్లు ఉండేవి. అది గేట్వేగా ఉండి ఇది ఫ్రాడ్ చేయకుండా అది మెయింటైన్ చేసేది. సో ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళది బిల్టిన్ యాంటీవైరస్ అనేది మైక్రోసాఫ్ట్ డిఫెండర్ అని వచ్చింది. ఓకే. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఒరిజినల్ సాఫ్ట్వేర్ ఉంటే యాంటీవైరస్ కూడా ఫ్రీ వచ్చేసేసింది. ఓకే. ఇప్పుడు థర్డ్ పార్టీ కొనుక్కోవాల్సిన పని లేదు. ఎవరైతే పైరసీ ఆపరేటింగ్ సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకు ఈ థర్డ్ పార్టీ యాంటీవైరస్ అవసరం. ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ రకరకాల ట్రాన్సాక్షన్స్ కానీ అది లీక్ కాకుండా ప్రైవసీని మెయింటైన్ చేస్తుంది. ఏది? యాంటీవైరస్. సరే, అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఇంకో ప్రశ్న వచ్చింది మనకు. రాహుల్ అడుగుతున్నాడు. రాహుల్, ఓకే సార్. ఓకే. ఈ మనది హీట్ ఎక్కువ ఉంటుంది కదా, ఈ హీటు ఎక్కువ సమ్మర్లో కానీ అటువంటి హీట్ ఎక్కువ ఉన్నప్పుడు సిస్టమ్ ఫంక్షనింగ్ను మనం మెరుగుపరచుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది సీజనల్ ఇష్యూ కాదండి. ఇది రెగ్యులర్గా మనం ఎప్పుడైతే కంప్యూటర్ ఆన్ చేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్గా ప్రాసెసర్ అనేది హీట్ ఎక్కడం జరుగుతుంది. దాన్ని కంప్రెస్ చేయడానికి దానికి హీట్ సింక్ అనేది ఉంటుంది. హీట్ సింక్ త్రూ దానికి థర్మల్ ఉంటుంది. థర్మల్ త్రూ ఫ్యాన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అది దానికి ఇంకా కూలింగ్ కావాలంటే ఏసీ మెయింటైన్ చేయాలి. ఏసీ నవేడేస్ అయితే కామనే. ఫ్యాన్ అట్లీస్ట్ ఫ్యాన్ ఉండాలి. సీజన్తో సంబంధం లేదు. లేదా సమ్మర్లో ఎక్కువ హీట్ కావడం అట్లాంటిది అంటే ఏసీ లేనప్పుడు బయట చాలా ఆఫీస్ అంటే ఓకే, అంటే ప్రతి వర్గాల వాళ్ళు ఇప్పుడు సిస్టమ్ అనేది వాడుతున్నారు. సో సమ్మర్లో ఎక్కువ ఎండ ఉంటుంది కదా, బయట ఎండ సిస్టమ్ అట్లేం లేదంటే ఓల్డ్ టెక్నాలజీలో అలా ఉండేది, కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో అన్ని ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నారు. మనకు అంతకు కావాలంటే కింద ఒకటి బేస్ ఫ్యాన్ అనేది వస్తుంది, ఆ ఫ్యాన్ మెయింటైన్ చేయొచ్చు ఇంకా కూలింగ్ కావాలంటే. అది ఓకే. నెక్స్ట్ మనకు సంజయ్ అడుగుతున్నాడు, ఫేస్బుక్ పేజ్లో పోస్ట్ చేశాడు. మీ ప్రోగ్రామ్కి బాగా రెస్పాన్స్ వస్తుంది మీ అడుగుతున్న ప్రశ్నలకు. సో ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తున్నాయి. ఆయన యొక్క సంజయ్ డౌట్ లేదా క్వరీ ఏంటంటే, నా ల్యాప్టాప్ బాగా ఫ్రీజ్ అవుతుంది, ఏం అంటే ఎక్కువ ప్రతి అరగంటకు ఒకసారి ఫ్రీజ్ అయిపోతుంది, సొల్యూషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇలా ఫ్రీజ్ కావడం, తర్వాత ఫోర్స్ అవుతున్నప్పుడల్లా ఆయన ఫోర్స్ షట్ డౌన్ చేస్తున్నాడు. దానివల్ల ఏమన్నా ల్యాప్టాప్ నష్టమా?
అలా ఏం లేదండి, దాంట్లో హార్డ్వేర్ ప్రాబ్లం ఉంటుంది, మదర్ బోర్డ్లో కొన్ని ఐసీస్ ప్రాబ్లం ఉంటున్నాయి, ఓకే. రిలేటెడ్ పవర్ జనరేటర్స్ ఉంటాయి, అవి డ్యామేజ్ కావడంతో అంటే బర్న్ కావడంతో ఈ ఫ్రీజింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే మోస్ట్ ఆఫ్ ది 100% మదర్ బోర్డ్ ప్రాబ్లం అంటారు దాన్ని, ఓకే. ప్రాసెసర్ కాదు, ర్యామ్ కాదు. అంటే ర్యామ్ కూడా సమ్ టైమ్స్ హీట్ ఎక్కినప్పుడు ఇలా ఫ్రీజింగ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు సంజయ్ అని మన మీడియా ఎఫెక్ట్స్ ఛానల్ రెగ్యులర్ యూజర్ ఆయన. సో ఆయన ఏమవుతున్నాడంటే, ఈ బయట మనకు పబ్లిక్ వైఫై ఉంటాయి వితౌట్ పాస్వర్డ్, అంటే జనరల్గా ఐఆర్సిటీసీ కావచ్చు, పబ్లిక్ ప్లేసెస్లో కొన్ని వైఫైస్ ఉంటాయి, ఎవరైనా కనెక్ట్ కావచ్చు. ఇలా కనెక్ట్ కావడం అది మంచిదేనా, లేకపోతే మన సిస్టమ్కు దానివల్ల నష్టమా, అది సేఫేనా? ఓకే, మంచి మాట అడిగిందండి. ఇది స్టేట్ గవర్నమెంటే కానీ, కొన్ని కార్పొరేట్ ఆఫీసులలో కానీ, ప్రైవేట్ ఆఫీసులలో కానీ గెస్ట్ అనేది ఇస్తూ ఉన్నారు. ఓకే. గెస్ట్ ఏంటంటే వాళ్ళు అడ్మినిస్ట్రేటర్ టైమింగ్ పెట్టారు. ఓకే. ఒక హాఫ్ అన్ అవర్, 45, కొన్ని హోటల్స్లో కూడా మనకు ఫ్రీ యాక్సెస్ అని ఇస్తూ ఉంటారు. సేఫే, కానీ మనకు సెక్యూర్ అనేది ఉంటుంది కాబట్టి, యాంటీవైరస్ సెక్యూర్ అనేది ఉంటుంది కాబట్టి, అలాంటి ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మనము బ్యాంక్ ట్రాన్సాక్షన్సే కానీ కొన్ని ఇంపార్టెంట్ చేయకూడదు. సో రెగ్యులర్ ఇన్ఫర్మేషన్ పర్పస్ Information. సెర్చింగ్ కోసం, రెగ్యులర్ బ్రౌజింగ్ కోసం అయితే ఓకే. యూట్యూబే కానీ గూగులే కానీ మనం సెర్చ్ ఇంజిన్ కోసం సెర్చ్ చేసుకోవచ్చు అండి. మీరు సర్వీసింగ్ రంగంలో ఉన్నారు కదా, సర్వీసింగ్ కావచ్చు లేకపోతే ట్రబుల్ షూటింగ్ రంగంలో, అయితే మీకు వచ్చిన ప్రాబ్లమ్స్లో అసలు డిఫికల్ట్ ప్రాబ్లం ఏంటి, డిఫికల్ట్ ఇష్యూ? ఓకే, నా అనుభవంలో అంటే నేను ఎన్నో ఫేస్ చేసినాను, కానీ వాటిని రియలైజ్గా వాటిని ప్రాబ్లమ్ నాకు తెలియకున్నా కూడా నా సీనియర్స్తోనే కానీ వాటిని ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకొని కావాల్సిన పార్ట్స్ రీప్లేస్ చేసుకుంటూ ఇంతవరకు ఇలాంటి అనుభవంతో మీకు ముందుకు వచ్చినానండి. ఇంకా ముందు కూడా మీతోని నెంబర్ ఆఫ్ క్వరీస్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తానండి. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీరు అందించిన సమాచారం మా ఆడియన్స్కు బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. డియర్ ఆడియన్స్, మీకేమన్నా మీ సిస్టమ్స్కి కానీ మీకేమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు శ్రీనివాస్ గారి సపోర్ట్ అయితే తీసుకోవచ్చు, టెక్నికల్ సపోర్టు. ఆయన మీకు ఫోన్ ద్వారా కూడా అందుబాటులో ఉంటారు. ఆయన ఫోన్ నెంబర్ 9391123936. ఈ పార్ట్ మొత్తం కెమెరాకి చూసి చెప్పండి. అవునా? కంక్లూడింగ్. అచ్చా, అంటే మీరు ఆడియన్స్కి చెప్తున్నారు కదా, ఇక్కడ చూసి ఈ నెంబర్ అయితే చెప్పాలి. పెట్టండి, లేకుంటే నెంబర్ ఇట్లా కింద స్క్రోల్ అవుతుంటుంది ఇట్లా, అంటే అది అక్కడనే పెట్టండి, నెంబర్ చెప్పే అవసరం లేదు. నెంబర్ మీకు కింద స్క్రీన్ పైన వస్తుంది, ఆ నెంబర్ టైప్ చేయండి. చెప్పండి కింద నెంబర్ ఎడిటింగ్లో నెంబర్ శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ. చెప్పండి. వారి నోట నేను చెప్పేస్తానని నా నెంబర్ ఇది. శ్రీనివాస్ గారు, మీరు అందించిన సమాచారం చాలా విలువైంది. సో మా పాఠకులకు మీరు అందుబాటులో సరే. డియర్ ఆడియన్స్, శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు కదా, మీకు కూడా ఏదైనా టెక్నికల్ సమస్యలు అయితే మీరు ఆయన ఫోన్ చేయొచ్చు. శ్రీనివాస్ గారు మీ నెంబర్ చెప్పండి మా పాఠకులకు. థ్యాంక్ యూ అండి. నా నంబరు 9391123936. ఇది ఇప్పటి నెంబర్ కాదండి, గత ఇది రిలయన్స్ స్టార్టింగ్ నెంబర్ అండి. ఇది సైంటిస్ట్ గ్రూప్ నెంబరు. స్టార్టింగ్లో 50,000 పెట్టి కొన్నటువంటి నెంబర్ అండి ఇది. ఇప్పటికి కూడా అదే నెంబరు ప్రయాణం చేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ మా స్టూడియోకి వచ్చినందుకు. ఆడియన్స్ థ్యాంక్ యూ. మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో. మీకేమైనా సమస్యలు ఉన్నా, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా, మీరు ఏమైనా సిస్టమ్స్ కొనుక్కోవాలన్నా, ఏ సందేహాలను కూడా మీరు కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. మేము మా టీం స్పందిస్తుంది.